రైతుల రుణమాఫీకి సంబంధించి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న న్యూస్ ఇది. సూర్యాపేటలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ కాలేదు అని బ్యాంకుల దగ్గర రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. రుణమాఫీ రాకపోవడంపై 66 మంది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫర్నిచర్ను, కుర్చీలను మహిళలు కూడా తీసుకువెళ్లి వాటిని పైనుంచి కింద పడేసి విరగొడుతున్నారు, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ రాకపోవడంపై 66 మంది రైతులు ఆందోళనకు దిగారు. ఎర్రవరం బ్యాంక్ సమావేశంలోకి దూసుకొచ్చారు రైతులు. ఆ సమయంలో ఎర్రవరం బ్యాంక్ దగ్గర సమావేశం జరుగుతోంది. బ్యాంక్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశం జరుగుతున్నప్పుడు అక్కడికి చొచ్చుకుని వచ్చి బ్యాంక్ అధికారులతో వాగ్వాదం చేశారు, కుర్చీలను విరగొట్టారు. సూర్యాపేట జిల్లాలో సహకార సంఘం సమావేశం రసాబసగా మారింది. సహకార సంఘ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. సమావేశ మందిరంలో ఫర్నిచర్ను కూడా ధ్వంసం చేశారు. చైర్మన్, CEO మధ్య సమన్వయ లోపంతోనే తమకు అన్యాయం జరిగింది అని అంటూ ఉన్నారు రైతులు. ఒకసారి అక్కడ రైతులు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఎర్రవరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం దగ్గర రైతులు చేస్తున్న ఆందోళన గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఏంటి సహకార సంఘం దగ్గర పరిస్థితి ఏంటి? రైతులు ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు, రుణమాఫీ రాలేదని. వాళ్ళకు రుణమాఫీ రాకపోవడానికి కారణం ఏంటి? అధికారులు ఏం చెప్తున్నారు? చాలా చోట్ల రుణమాఫీ కోసం రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఇదే విషయం కూడా కోదాడ మండలం ఎర్రవరం పరిధిలోని PSCS ఏదైతే ప్రాథమిక సహకార బ్యాంక్ ఉంటుందో ఆ బ్యాంకులో ఆ గిరిజన తండాకు, బీక్య తండాకు చెందినటువంటి రైతులంతా కూడా ఒకే తండాకు చెందిన 66 మంది రైతులు కూడా ఉన్నారు. వీరంతా కూడా లక్షలోపే రుణం తీసుకున్నవారు, 70,000 80,000 ఇలా రుణం తీసుకున్న వారు ఉన్నారు. కానీ ఎందుకు మాది రుణమాఫీ జరగలేదు? ఎందుకంటే గతంలో ఆ బ్యాంకులో ఉన్నటువంటి CEO కూడా మొత్తం తమ అండగా నిలిచేవాడు, అంతా కూడా చూసేవారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ బ్యాంకు స్థానిక PSC చైర్మన్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరావు అకారణంగా కూడా ఆ CEOని సస్పెండ్ చేయడం జరిగింది, తొలగించడం జరిగింది. ఆ తర్వాత కూడా మా ఈ రుణమాఫీ కాకుండా అయ్యింది అని కూడా మొత్తం చూడొచ్చు. బాధితుల ఏదైతే ఉన్నారో మహిళ మొత్తం ఆ బ్యాంకులో నుంచి కూడా కుర్చీలను తీసుకొని వచ్చి కూడా బయట బిల్డింగ్ పై నుంచి కూడా కింద విసిరి కూడా నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 66 మందికి 66 మంది రైతులకు కూడా ఒక్కరికి కూడా రుణమాఫీ జరగకపోవడం ఏంటి? మేమంతా కూడా క్లియర్ గా ఉన్నాం, అంతా 70,000 80,000 లక్షలోపు రుణమాఫీ అయిన వాళ్ళమే, రేషన్ కార్డు ఉన్న వాళ్ళమే, అన్ని విధాల అర్హత ఉన్న వాళ్ళమే. కానీ కొంతమంది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ చైర్మన్ పై అలిగేషన్ లేపుతున్నారు. మొత్తం కూడా తమకు వచ్చినటువంటి రుణమాఫీని వారు వేరే పేర్ల మీద పెట్టుకొని కూడా డ్రా చేసుకోవడం జరిగింది. ఇదే విషయం CEOకు తెలియడంతో కూడా CEOని కూడా అక్కడి నుంచి తొలగించడం జరిగింది అని చెప్పవచ్చు. మొత్తం మీద గ్రామస్తులంతా కూడా, రైతులంతా కూడా, తండావాసులంతా బ్యాంకు చేరుకొని కూడా నిరసన తెలుపుతూ ఆందోళన కూడా చేపట్టడం జరిగింది. అక్కడ PSCS పాలక వర్గం కూడా మొత్తం మళ్ళీ పక్షమైనప్పటికీ కూడా చైర్మన్ హాజరు కాలేదు. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం ఒకే తండాకు చెందినటువంటి 66 మంది రైతులకు కూడా తమ పేర్లు రుణమాఫీ కాకపోవడం, అంతా కూడా అర్హతలున్నా ఎందుకు రుణమాఫీ జరగలేదు, దీనికి చైర్మనే కారణం అంటూ కూడా నిరసన తెలుపుతూ ఆ బ్యాంకులో ఉన్నటువంటి ఫర్నిచర్ కూడా ధ్వంసం చేసి ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదే విషయంపై DCCB చైర్మన్ కూడా అడగడం జరిగింది. DCCB చైర్మన్ కూడా CEO విషయం, అదేవిధంగా స్థానిక PSCS చైర్మన్ ని కూడా రేపు సమావేశం కూడా ఏర్పాటు చేస్తాం, బాధితులందరూ కూడా రుణమాఫీ అందేలా చూస్తామని కూడా DCCB చైర్మన్ తెలపడం జరిగింది. రోహిత్, సో ఇప్పుడు ఆ రైతులకు రేపు రుణమాఫీ అమలయ్యేలాగా చూస్తామని అధికారులు హామీ ఇచ్చారా? సో రైతుల ఆ హామీతో శాంతించారా? ఖచ్చితంగా, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక PSCS చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఏకపక్షంగా అక్కడ ఉన్నటువంటి CEO మొత్తం కూడా వారంతా రుణం తీసుకున్న సంగతి కానీ, వీరి రుణమాఫీ సంగతి కానీ అంతా CEO హుస్సేన్ ఉందంటూ అతను ఉంటే తమకు న్యాయం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ సమయంలో కూడా మా రుణాలన్నీ కూడా వేరే వాళ్ళ పేరు మీద డ్రా చేసుకోవడం జరిగింది. ఈ విషయం బయటపడుతుందనే ఆ కారణంగా
సిఇఓను కూడా అక్కడి నుంచి తొలగించి కూడా ఇదంతా కూడా చైర్మన్ చేస్తున్నారు. ఈ చైర్మన్ ఏకపక్ష నిర్ణయంతో మా అంత 66 మంది కూడా ఉన్నాం. అందరం కూడా 70,000 80,000 అంత లక్షలోపు రుణాలు తీసుకున్న వారు మాపై వచ్చినటువంటి రుణమాఫీని వేరే పేర్లు పెట్టి వేరే ఆధార్ కార్డులు పెట్టి కూడా కాజేశారు. ఇందులో కుంభకోణం జరిగింది. దీనిపై విచారణ జరపాలని కూడా వారంతా ఆందోళనకు దిగడం జరిగింది. దీనిపై ఇంకా ఉన్నతాధికారులు ఎవరు కూడా స్పందించలేదు. ఆ డీసీసీ చైర్మన్ నిబంధన కోరగా కూడా రేపు సోమవారం సమావేశం ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా అర్హులందరికీ కూడా తండవాసులందరికీ కూడా రుణమాఫీ జరిగేలా చూస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. రైట్ రమేష్, సూర్యాపేట జిల్లాలో రైతులు ఆందోళన చేస్తున్నారు. రుణమాఫీ కాలేదు అని రైతులు సహకార సంఘం దగ్గరకు వచ్చి ఆందోళన చేశారు. రుణమాఫీ రాకపోవడంపై 66 మంది రైతులు ఈ ఆందోళన చేశారు. ఎర్రవరం సహకార సంఘం దగ్గరకు అక్కడ సమావేశం జరుగుతూ ఉన్న సమయంలో దూసుకొచ్చారు. సూర్యాపేట జిల్లాలో సహకార సంఘం సమావేశంలో రసాబస చోటు చేసుకుంది. బ్యాంకు సభ్యులతో వాగ్వాదానికి దిగారు. సమావేశ మందిరంలో ఫర్నిచర్ను కూడా ధ్వంసం చేశారు. చైర్మన్ సిఇఓ మధ్య సమన్వయ లోపంతోనే తమకు అన్యాయం జరిగింది అని రైతులు చెప్తున్నారు. దీంతో అధికారులు తమకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ప్రస్తుతం శాంతించినట్టుగా తెలుస్తోంది. కలిసి మధ్యంగా మీటింగ్ పెట్టుకోండి. మీటింగ్ పెట్టుకోండి.